ఈ ఆలయం ఒక 20 సంవత్సరాల దగ్గర అవుతుంది పెట్టి. ఆలయానికి ప్రతి సంవత్సరం ఇది హనుమాన్ జయంతి చేస్తాం. హనుమాన్ జయంతి ఊరేగింపు, హనుమాన్ జయంతి రోజు అన్నదానము, మీ శ్రీరామనవమికి అన్నదానము. ఈ గుడికి చాలా ఇది ఉన్నది. బస్సు పబ్లిక్ గుడి మెంబర్స్ ఉన్నారు. మెంబర్స్ గురించి అందరూ కలిసి చేస్తారు. కమిటీకి 5 మంది కమిటీ ఉంటాము. ఆ కమిటీలో అందరు కలిసి, ఒక కమిటీ ఒకరని కాదు, అందరు ఉంటారు. అందరు ఉండి అందరు చేస్తారు. దాతలు ప్రతి దాతలు వస్తూనే ఉంటారు. ఈ బియ్యం ఇస్తుంటారు, ఒకరు బియ్యం ఇస్తారు, పప్పు ఇస్తారు, నూనెలు అవి ఇస్తూనే ఉంటారు. పెట్టేస్తారు. అది ఈరోజు అన్నదానం కార్యక్రమం ఉంది. కొద్దిగా ఊరేగింపు ఉంటుంది. అది దగ్గర 4-5 వేలు, 5 సంచులు బియ్యం, 500 కిలోలు, 5 కుంటలు, మంచిగా 4-5 వేల మంది. మొత్తం హాస్టల్ మొత్తం పబ్లిక్ ఇక్కడే ఉంటుంది. హాస్టల్ అంతా ఇక్కడే. హాస్టల్ ఉన్నాయి కదా, చుట్టుపక్కల హాస్టల్ మొత్తం వస్తారు. ఇలా భక్తులు వస్తారు, హాస్టల్ వస్తారు. లైన్ మొత్తం ఇక్కడికి వెళ్ళి అక్కడ వరకు లైన్, పెద్ద లైన్ ఉంటుంది. నేను సంవత్సరాలు చేస్తున్నాం సార్. ఇదే డెవలపింగ్ అయితేనే ఉంది. ఇంకా అప్పుడు చిన్నగా అయింది, ఇప్పుడు ఎక్కువ అయితేనే పోతుంది. ప్రతి సంవత్సరం ఎక్కువ అయితే చేస్తాం. ఎటువంటి కార్యక్రమాలు చేస్తా ఉన్నారు? ప్రతి అన్నదానం ప్రతి సంవత్సరం. ఈ సంవత్సరం 5 కుంటలు పెట్టించిన అన్నం, 5 కుంటలు. అంత మా నంబర్స్ కమిటీ హాల్ ప్రెసిడెంట్ దాతలు ఇస్తారు. మేము హెల్ప్ చేస్తున్నాం. మేము ఇక్కడ చేయబట్టి 15 సంవత్సరాలు అయింది. 15 సంవత్సరాల పైన అయింది. ఆంజనేయ స్వామి గుడి ఇక్కడ కట్టినాక ఈయన చేపించాడు. అప్పటి నుంచి ఇప్పటి వరకు కరెక్ట్గా చేస్తున్నాము, కరెక్ట్గా చెప్తున్నాము. దాన్ని ప్రతి ఇయర్ రోజుకి డెవలప్ అవుతుంది. ప్రతి సంవత్సరం అన్నదానం పెడతాము. దానికి ఈయన ప్రోత్సాహం ఉంటుంది, బస్సు వాళ్ళ ప్రోత్సాహం కూడా ఉంటుంది, దాతలు కూడా కొంచెం ఉంటుంది మాకు. కమిటీ ఏర్పాటు చేసాము. ఈయన చైర్మన్. ఈయన మేము కమిటీ మెంబర్లు 7 మంది ఉన్నాం. 7 మంది ఉన్నాం. అంటే ప్రతి సంవత్సరం ఎటువంటి కార్యక్రమాలను కూడా మీరు చేస్తామండి? మేము చేస్తామండి. ఇది చేస్తాము, రాముంది చేస్తాం మేము. ఇంకా ఉగాది పండుగ చేస్తాము. అతను ఏదంటే అది కమిటీ తరఫు నుంచి ఇక్కడ మేము చేస్తాం. మేమైతే మామూలుగా అన్నదానం చేస్తుంటాము. గుడికి డెవలప్మెంట్ కోసము అవి చేస్తాము. భక్తులు వస్తుంటారు, మొక్కుతుంటారు, మొక్కులు ఉంటాయి, అలా మొక్కులు అవుతున్నాయి. ఇవన్నీ చేస్తాం. మేము కనీసం ఒక 2000 మంది పెడతాం. ఇక్కడ 4000 దాకా పెడతాం. మేము 2 నుంచి 4000 మందికి అన్నదానం పెడతాం. చూసుకోవచ్చు, ఇక్కడ అన్నీ ఉన్నాయి. మీరు ఇస్తాలు ఉన్నాయి, అవి ఉన్నాయి. అక్కడ వంటలు అవుతున్నాయి, చూసుకోవచ్చు. ఇంకా 1:30కి నుంచి స్టార్ట్ అయిపోతుంది. కనీసం ఒక 15 సంవత్సరాల పైన అయిపోయింది. 15 సంవత్సరాల పైన అయింది. అప్పటి నుంచి మేమే కమిటీ వాళ్ళు చూస్తున్నాం. అప్పటి నుంచి ఇప్పటి వరకు అంత తలాతో ఎవరితో స్థాయి ఆయన మటుకు లేని మటుకు కొంతమంది భక్తులు కూడా సూచిస్తారు. అంజయ్య వల్ల ఇప్పటిదాకైతే ప్రతి ఇయర్ పెరుగుతూనే ఉంది, కానీ తగ్గట్లేదు. గత 20 సంవత్సరాలుగా ఈ గుడికి ఎంతో ప్రాధాన్యత ఉంది. ఇక్కడ చాలా చిన్న పెద్ద అనే తేడా లేకుండా బస్తీ మెంబర్స్ కానివ్వండి, కమిటీ కానివ్వండి, అందరూ ఒక్క దగ్గరకు చేరేసి ఘనంగా జరుపుకుంటాం ఈ ఊరేగింపు. తర్వాత గుడి అనేది ఇక్కడ ఒక 4-5 వేల మందికి అన్నదానం జరుగుతుంది. ప్రతి వాళ్ళు ఈ నాట్ ఓన్లీ ఇక్కడ ఈ సరౌండింగ్స్ కానివ్వండి, ఇటు అపార్ట్మెంట్స్ కానివ్వండి, అందరూ వచ్చి ఈ అన్నదాన కార్యక్రమంలో పాల్గొంటారు. ప్రతిదీ ఎవరు చిన్న పెద్ద అనేది తేడా లేకుండా ఈ అన్నదాన కార్యక్రమంలో పాల్గొంటారు. ఈ ఊరేగింపును ఎంతో ఘనంగా జరుపుకుంటాం ఇక్కడ ప్రతి సంవత్సరము. ఇప్పుడు 1 గంటకు 1 o'clock నుంచి స్టార్ట్ అవుతుంది అన్నప్రసాదము. దాని తర్వాత 4 o'clock వరకు నడుస్తుంటుందండి. అది అన్న చాలా చాలా ఘనంగా జరుపుకుంటారు. ఇంకొకటి ఊరేగింపు కూడా తీస్తూ ఉంటారు. ప్రజలు చాలా ఉత్సాహంగా ఈ ఊరేగింపులో పాల్గొంటారు.